నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన అధికారులు తన భాగస్వామ్యం లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలన్న ఉపరాష్ట్రపతి పదవిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు 16 కాదు తన వెంట 150 మంది ఎంపీలు ఉన్నారన్న సీఎం కేసీఆర్ అవసరమైతే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన ఘనంగా జానపద వాయిద్యకారుల సమ్మేళనం ఒకే వేదికపై వందల వాయిద్యాల ప్రదర్శన ఇక డీటెయిల్స్లోకి వస్తే లోక్సభ ఎన్నికల్లో తొలి ఘట్టానికి నేడు తెరలేవనుంది సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది అయితే 21న హోలీ 24న ఆదివారం కావడంతో ఆ 2 రోజుల్లోనూ నామినేషన్ల స్వీకరణ ఉండదు ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది 27, 28 2 రోజుల్లో నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి మే 23న ఫలితాలు విడుదల చేస్తారు రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది 1,85,560 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనుండగా 94,991 ఈవీఎంలను ఉపయోగించనున్నారు 41,356 వీవీప్యాట్ యంత్రాలను సిద్ధం చేశారు ఎన్నికల కోసం ఏకంగా 270 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించనున్నారు ఇక ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 2.95 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఓటు హక్కు లేని వారు నమోదు చేసుకునే అవకాశం లేదు ఈ నెల 15తోనే అది ముగిసింది తుది జాబితాను ఈ నెల 25న ప్రకటించనున్నారు ఇక 42 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా తన భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ఐక్యరాజ్య సమితి శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని దస్పల్ల హోటల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇన్నేళ్లలో అనేక పదవులు అధిష్ఠించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అయితే తనకు ఉపరాష్ట్రపతి పదవి వచ్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చిందని ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు తనలో కూడా అదే స్పందన కలుగుతుందని చెప్పారు ఆయన ఇక గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు ఆయన కుటుంబానికి మద్దతుదారులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు మనోహర్ పారికర్ అసమాన నాయకుడని నిజమైన దేశభక్తుడని కొనియాడారు తిరుగులేని పరిపాలకుడిగా అందరి అభిమానం సంపాదించుకోవడం పారికర్కే సాధ్యమైందని అన్నారు ఆధునిక గోవా నిర్మాతగా పారికర్ను అభివర్ణించారు ఎంతో కలుపుగోలుతనంగా ఉండేవాడని ఆయన ప్రజా సంక్షేమ విధానాలు రాష్ట్రాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు అంతేకాకుండా రక్షణ మంత్రిగా పనిచేసిన కాలంలో భారత్ గర్వించే విధంగా పనిచేశారని కీర్తించారు ఆయన హయాంలో భారత శక్తి సామర్థ్యాలేంటో ప్రపంచానికి తెలిసాయని పేర్కొన్నారు దేశీయ రక్షణ ఉత్పత్తులకు ఊతమివ్వడంతో పాటు విశ్రాంత సైనికుల జీవన ప్రమాణాలు మరింత మెరుగయ్యేలా అనేక చర్యలు తీసుకున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు మోదీ ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీ వెనుక నడిచేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు కరీంనగర్లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 16 ఎంపీ సీట్లతో తాము ఏం సాధిస్తానని వెటకారంగా మాట్లాడుతున్నారని తమ వెంట 100 మందికి పైగా ఎంపీలు ఉన్నారని అన్నారు తాము ఏం చేయబోతున్నామో లోక్సభ ఎన్నికల తర్వాత తెలుస్తుందని వేరే దేశాల గురించి మాట్లాడుకోవడం తప్ప మన దగ్గర చేస్తోంది ఏమీ లేదని ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతుల్లో పడి దేశం బాధపడుతోందంటూ కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగారు దేశం బాగుపడాలంటే ఎక్కడో ఒక చోట పోలికేక రావాలని దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలని అన్నారు ప్రజలు దీవించి పంపిస్తే ఈ దేశం తలరాత మారుస్తానని దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని కేసీఆర్ అన్నారు దేశానికి అనేక రంగాల్లో తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని ఇంకా మార్పు తీసుకురావాలని అన్నారు ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తానని పోరాటాల గడ్డ అయిన కరీంనగర్ నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని ప్రజల దీవెనలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రయత్నిస్తానని బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని పిలుపునిచ్చారు కేసీఆర్ దేశానికి ఒక మోడల్గా ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం అన్ని విషయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి ఎన్నికలు కాబట్టి పద్ధతి కాబట్టి సభలు జరపాలి కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్పడం కానీ మీకు తెలియని విషయం ఏది లేదు అంతా మీ కళ్ళ ముందే ఉన్నది
ఒకటే ఒక మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉంది. ఇలా తెలంగాణ యావత్ ప్రజలకు ఈ కరీంనగర్ వేదికగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. 5 ఏళ్ల తెలంగాణ ఎట్లుండే, 5 ఏళ్ల కింద ఇవాళ ఎట్లున్న తెలంగాణ, 5 ఏళ్ల కింద కరెంట్ ఎట్లా ఉండే యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఆ పేలిపోయేటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కరెంటు చాకులు కొట్టి చచ్చిపోయి లేచిపోయే శవాలు, హృదయ విదారకంగా పూర్తి దుఃఖపూరితంగా ఉండే. ఈరోజు నేను చాలా గర్వంగా ఇదే కరీంనగర్ గడ్డ మీద నేను చెప్తా ఉన్నా, యావత్తు భారతదేశంలో విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ నంబర్ 1 చేయడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది నేను చెప్తలేను, భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట. సర్టిఫికెట్ నాకు నేను ఇచ్చుకుంటలేను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికెట్. ఎట్లా సాధ్యమైంది ఇది? 30 ఏళ్ళు అంతకుముందు గోసపడ్డం. ఎన్ని లక్షల మోటార్లు కాలిపోయినాయి, సంవత్సరానికి ఎన్ని కాలినాయి, ఎన్ని వేల కోట్లు మన రైతులు మునిగిపోయినరు. ఇలా బాధలు పోయినాయి. ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఈ ఎల్ఎండి ఎన్నేళ్ళు కట్టింది మనం చూడంగా, ఇయాలటి కొసముట్టలే. దీనికి వెళ్ళి పోయే కాలువ ఇంకా కూడా నల్గొండ జిల్లాలో ఇంకా కాలే, వరంగల్ జిల్లాలో కూడా ఇప్పుడిప్పుడు అవుతా ఉంది. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రేష్ కుమార్ పాకిస్తాన్ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్ భారత్లో అంతర్భాగంగా మారిపోతుందని జోసియన్ చెప్పారు. ముంబైలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. మరికొన్నేళ్ల తర్వాత పాకిస్తాన్ అనే దేశం ఉండకపోవచ్చని, కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో మనవాళ్లు భూములు కొనుక్కోవచ్చు, లేకపోతే అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అన్నారు. 1947కు ముందు పాకిస్తాన్ అనేది లేదు. అప్పటి వరకు అది హిందుస్థాన్లో ఉండేదని ప్రజలు చెబుతూ ఉంటారు. మళ్ళీ 2025 తర్వాత పాకిస్తాన్ హిందుస్థాన్లో భాగమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు ఆయన. అంతేకాకుండా నసిరుద్దీన్ అన్సారీ, నవజ్యోతి సిద్ధు లాంటి దేశద్రోహులను కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. దేశద్రోహులు జేఎన్యూలో ఉన్నా సరే, మహారాష్ట్రలో ఉన్నా సరే శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురావాలని ఇంద్రేష్ కుమార్ కోరారు. ఇక వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేక హత్యపై అనేక వివరాలు తెలిపారు. రాత్రి బాగా పొద్దుపోయిన సమయంలో 11:30 గంటలకు ప్రచారం నుంచి ఇంటికి వచ్చారని, అయితే ఉదయం కల్లా ఆయన విగత జీవుడిలా కనిపించినట్టు తెలిసిందని అన్నారు. అయితే మొదట రక్తం వాంతి చేసుకుని కమోడ్కు గుద్దుకొని చనిపోయినట్టు చెప్పారని, దాంతో ఆ విధంగానే కేసు నమోదైందని వెల్లడించారు. కానీ పోస్టుమార్టంలో గాయాలు బయటపడడంతో ఇది హత్య అని తేలిందని చెప్పారు. అప్పటికే సాయంత్రం అయిందని, వివేక కుమార్తె సునీత ద్వారా వివేక పిఏ కృష్ణారెడ్డి లేఖను పోలీసులకు అందించారని వివరించారు. లేఖ ఉదయం దొరికితే సాయంత్రం వరకు ఎందుకు ఇవ్వలేదని తాము ప్రశ్నిస్తే డ్రైవర్కు ప్రాణహాని ఉంటుందన్న కారణంతో వివేక కుమార్తె సునీత అప్పుడే ఇవ్వొద్దని చెప్పినట్టు పిఏ కృష్ణారెడ్డి తెలిపారని ఎస్పీ వెల్లడించారు. అయితే వివేక ఇంట్లో దొరికిన లేఖలో ఉన్న చేతిరాత తన తండ్రిదేనని సునీత అంగీకరించినట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని, ఈ కేసులో ఇప్పటి వరకు 20 మందిని ప్రశ్నించామని తెలిపారు. ఇక లోక్సభ ఎన్నికల్లో టీ కాంగ్రెస్కు తమ పార్టీ మద్దతు విషయమై 2 రోజుల్లో ప్రకటిస్తామని తెలంగాణ సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఐను టీ కాంగ్రెస్ కోరింది. ఈ నేపథ్యంలో చాడ వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ టీ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి తనను కోరారని చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని, కేసీఆర్ సీఎం అయ్యాక రాజకీయ విలువలకు పాతరేశారని, దళిత మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్,
ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. లోక్సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు కలిసొచ్చిన కరీంనగర్ లోక్సభ సీటును మరోసారి సిట్టింగ్ ఎంపీ వినోద్కు కేటాయించారు కేసీఆర్. దీంతో కేసీఆర్ లోక్సభకు పోటీ చేయాలని భావిస్తే ఆ 2 స్థానాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న కేసీఆర్ భారీ మెజారిటీ కోసం సేఫ్ సీట్ను ఎంచుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. వాస్తవానికి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది. దీంతో వారిని దెబ్బతీసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. నల్గొండ నుంచి కాకపోతే కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్లోని మెదక్ సీటు నుంచి పార్లమెంటుకు పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్సభకు పోటీ చేసిన కేసీఆర్ ఎన్నికల తర్వాత మెదక్ లోక్సభకు రాజీనామా చేసి కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి సీటు దక్కకపోవచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్సభకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఇక హైదరాబాద్ మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్, బడంగ్పేట్ జిల్లాలగూడ పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీస్తో సహా మీటింగ్ జరిగింది. ఉత్సాహంగా ఉన్నారు. నిన్న వరకున్న దుఃఖము, నిన్న వరకున్న కోపం అంతా ఒక జోష్గా మారిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక మంచి జోష్ తోటి రేపటి సంది పనిచేస్తామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడైతే మొన్న భారీ మెజార్టీ వచ్చినట్టు అంతకంటే 10 ఎక్కువ మెజార్టీ వస్తుందని, పోయినసారి ఇక్కడ కేవలము 8,000 ఓట్లతో గెలిచిందని, ఈసారి కాంగ్రెస్ ఇక్కడనైతే 80,000 ఓట్లు మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కు ఎంపీ ఎలక్షన్స్ అలా. ఇక్కడ మైనార్టీస్ అందరూ ఒకటే దిక్కుండ్రు. మన కార్యకర్తలు మొత్తం జోష్గా ఉన్నారు. ఈరోజు ఒక హైఫై అనే ప్రోగ్రాం కూడా లాంచ్ చేసినాము. అదేంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు నమస్కారం బదులు హైఫైలు ఇస్తారు. ఎందుకంటే చేతి గుర్తే కాంగ్రెస్ గుర్తు. పై చేతి అంటే కాంగ్రెస్దే ఉంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా పై చేతి ఉన్నాయని హైఫై ఇచ్చుడు ప్రోగ్రాము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. దీంతో కార్యకర్తలకు జోష్ చాలా పెరిగింది. ఇంకోటి ఏంటంటే సీరియస్ విషయం ఏంటంటే నాకు అర్థమైతే లేదు, ఎవరన్నా పార్టీలు వండుకుంటా అందరు ముంగట నడి బజార్లా నేను పోతున్నాను నా ఇంటరా, నేను పోతున్నాను నా ఇంటరా అని చెప్పడం అది చాలా తప్పు. నైతిక విలువలకు వ్యతిరేకంగా ఎవరు కూడా అట్లా చేయరు. పోయేద్దుంటే పోవాలి, ఉండేద్దుంటే ఉండాలి. ఇప్పటి వరకు కూడా నాయకురాలు ఇంకా పార్టీ వదలకుండానే మండల్ మున్సిపాలిటీ మీటింగ్ పెడుతుంది. ఎవరూ పోతలేదు. అందుకే ఆమె ఎప్పుడో పోయేట ఆమె రేపు పోతా మాపు పోతా అని ఇంకా ఎప్పుడు పోతుందేమో కానీ పోతే పోనీ అంటే ఉంటే ఉండాలి. ఇదైతే ఇక్కడ వండుకుంటా చేస్తుడు చాలా తప్పు. ఇక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మూలధ్వని పేరుతో జానపద సంగీత వాద్యాల సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగీత విద్వాంసుడు రామాచారి హాజరయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన సంగీత వాయిద్యకారుల ప్రదర్శించిన కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ బుర్ర వీణల్ని, కడ్డీ వాద్యాలని ఆవిడ భద్రంగా ఇంట్లో పెడతా ఉంటారు. అది వారి గురించి. ఈ కళాకారులందరినీ ఏకనాదం, ఏక రాగం కిందికి తేవాలని ఏళ్ల కలది ఇవాళ మీ అందరి ముందు ఉంది. దీంతో పాటుగా ఇంకొకటి ఉస్మానియా కావాలని ఎందుకు ఇంత ఇదిగా అనుకుందంటే, ఇట్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద అకాడమిక్స్. We were very happy, particularly students and ప్రజల గమనాన్ని తెలియజేస్తూ ఒక మ్యాప్ కూడా తయారు చేశారు. అంటే దీన్ని జానపద పరిశోధనని యాంథ్రోపాలజీకి ఎలా అన్వయించాలో సుధారాణి గారు మనకు ఓంకారప్ప గారు, మైలారప్ప, మల్లేష్, మహేష్ గారు, రంగన్న గారు, తిమ్మప్ప మాదాసి గురవ, వాసు వెంకటేశ్వర ప్రసాద్ గారు, వీరందరూ కూడా మన ముందున్నారు. మరి వీళ్ళందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో వందనం చేస్తూ వీరిని చిరు సత్కారం చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ విజయ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
వీరంతా సంచార జీవులు. వీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో సంచరిస్తుంటారు. గద్వాల్, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తారు. తిరణాలు కావచ్చు, తెరచీరల వారు ఉన్నారు, మందెచ్చుల వారు ఉన్నారు, అనేకమైనటువంటి కొమ్ముల వారు ఉన్నారు. వీళ్ళందరూ మన ముందుకు వచ్చారు. వీళ్ళందరూ ఒకే వేదిక మీద ఇలా మమ్మల్ని అందరినీ ఇలా కట్టిపడేసినందుకు మీకు శిరస నమస్కరిస్తున్నాను. దీని తర్వాత ఇనాగ్రల్ ఫంక్షన్ ఉంటుంది. సదస్సు డైరెక్టర్ తిరుమలరావు గారు, ఈ ఇనాగ్రల్ ఫంక్షన్కి వచ్చినటువంటి ముఖ్య అతిథులు వాళ్ళందరూ వేదిక మీదకి వస్తారు. సదస్సుని కన్వీన్ చేస్తున్నటువంటి కన్వీనర్ ప్రొఫెసర్ మనోజ, పాలమూరు విశ్వవిద్యాలయం, ఆమె వేదిక తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. కళాకారులందరూ దయచేసి, ఇప్పుడు మీరు ప్రేక్షకులు, తర్వాత మళ్ళీ కళాకారులుగా వేదిక మీదకి మీ బృందాలతో వస్తారు. ఈ 2 రోజుల్లో పిలిచినప్పుడు మీ క్రమ సంఖ్య ఒకటి ఉంటుంది. ఆ క్రమం ప్రకారం, వరుస ప్రకారం మిమ్మల్ని పిలిచినప్పుడు అందరూ దయచేసి అందుబాటులో ఉండండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈ ఉదయం సర్వర్లు మొరాయించాయి. దీంతో టైం స్లాట్ టోకెన్ల జారీ నుంచి అద్దె గదుల కేటాయింపు వరకు పలు సేవలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్లు నిలిచిపోయాయని, సమస్యను పరిష్కరించేందుకు ఐటీ టీం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అద్దె గదులను కేటాయిస్తున్నామని భక్తులు సహకరించాలని జేఈఓ కోరారు. ఇక హైదరాబాద్ విద్యానగర్ లక్ష్య మహిళా మండలి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. మహిళలు దేనికి తక్కువ కాదు, మగవారితో సమానం అని అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్నారు అని అన్నారు. ఆడపిల్లల్ని చదివించడం, వారికి అండగా ఉండడం మన ధర్మం. కాబట్టి ప్రతి ఆడపిల్లని, ప్రతి మహిళను గౌరవించడం అందరికీ మంచిదని అన్నారు ఎమ్మెల్యే గోపాల్. ఇంకా మన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, వివాహానికి సంబంధించిన షాదీ ముబారక్, రైతు బంధువు, కళ్యాణ లక్ష్మి మరియు ఇతర పథకాలు అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు ఆయన. మనం ఎన్నుకునే నాయకులు సరైన వారైతే మన ప్రభుత్వం, మనం అందరం హాయిగా ముందుకు సాగుతామని, నా నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా వద్దకు ధైర్యంగా రావచ్చని నేనున్నాని అని హామీ ఇచ్చారు ఆయన. ఈ కార్యక్రమంలో అడిగ్మిట్ కార్పొరేటర్ హేమలత, జయరాం రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి, లక్ష్య మహిళా మండలి చైర్మన్ అండ్ ఫౌండర్ వాణి మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ప్రతి మహిళను చైతన్యవంతులుగా తయారయ్యేందుకు ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతి అమ్మాయిని చాలా పెద్ద చదివిస్తే అదే అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యంగా తెలియజేస్తున్నాను. మీకు ఎలాంటి ఉద్యోగ అవసరం, బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు అవసరం ఉన్నా కానీ మా పరంగా ప్రయత్నం చేసి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఉందంటే అలా ప్రయత్నం చేసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. మెనీ డాక్టర్స్ ఆర్ దేర్, మెనీ ఇంజనీర్స్ ఆర్ దేర్. అంతరిక్షంలో కూడా కల్పనా చావ్లా ఉన్నారు, చూశారు మీరు. అంతరిక్షంలో పోతున్నారు, సముద్రం కింది కూడా పోతున్నారు, ఫ్లైట్ నడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీకు ఎలాంటిది లోన్స్ కానీ ఏం అవసరం ఉన్నా కానీ మేము ఎప్పటికీ కలవకుండా చంద్రశేఖరరావు గారు మనకు అన్ని రంగాల్లో ముందుస్తున్నాం. మన హైదరాబాద్ సిటీలో ఆలోచిస్తే మరి మనకు కరెంటు లేక ఎండాకాలం వచ్చిందంటే వస్తుంటే చుట్టాలకు చెప్పేవాళ్ళు, రాకపోయి ఈ టైంలో మీరు రాకండి, 3 గంటలకి 5 గంటలకు కరెంటు బంద్ ఉంటుంది. మేము ఉండేది 5th ఫ్లోర్ ఉంటాం, మీకు చాలా ఇబ్బంది అయితే మేమే కింద కూర్చుంటాం. ఇంటికి పోవాలనుకుంటే 5 అయిన తర్వాత మేము ఆఫీస్కి బయలుదేరి ఇంటికి పోతున్నాము. అలాంటి పరిస్థితులు మారున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాము. చుట్టాలకు కొన్ని చెప్పేవారు. ఈనాడు 24 అవర్స్ మనకు కరెంట్ వస్తుంది. నీళ్ళ గురించి హైదరాబాద్ ఎప్పుడు గిట్టెక్కడ ఉంటుండే. ఎండాకాలం వచ్చిందంటే బస్తీలు కాలైపోతుండే.
నీళ్లు ఎంత సన్నటి దార వస్తుండే, అసలు వచ్చేదే కాదు. దినం తప్పి దినం వచ్చినా కానీ సరే నీళ్ళు వచ్చే కాదు. ప్రతిరోజు 2 గంటలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు 20 నిమిషాలు 30 నిమిషాలు నీళ్ళు ఇచ్చేవాళ్ళు. కానీ ఈనాడు అనుకుంటాను అన్ని చోట్ల నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యం మా జయరాం రెడ్డి గారు పొద్దున 5 o'clock నల్లగడ్డ పెడుతున్నారు, నీళ్ళు ఎవరికి వస్తున్నాయని చెప్పి. ఆయన హైదరాబాద్ సిటీలో ఆయన వర్క్ చేసినంత నేను అనుకుంటా ఏ కార్పొరేటర్ వర్క్ చేయడం. ఎప్పుడు పబ్లిక్ నీళ్ళ గురించి డ్రైనేజ్ చెక్ చేసినట్టు లైట్ల గురించి చెక్ చేస్తుంటారు. మరి అలాంటి కార్పొరేటర్ మీకు దొరకడము చాలా అభినందన, చాలా గౌరవం తెలియజేస్తున్నాం. అలానే మీకున్నారు, మా అక్క కూడా ఎప్పుడు చూసిన పబ్లిక్ పనిచేస్తున్నట్టు. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ యాజ్ ఎమ్మెల్యే ఆల్వేస్ ఐఎమ్ హియర్ టు వర్క్. డబ్బు బాగా సంపాదించాను, కానీ నాకు ఎక్కడో లోపల నాకు ఇన్కంప్లీట్నెస్ ఉండేదన్నమాట. అంటే యాజ్ ఎ ఉమెన్ నేను ఒక ఉమెన్కి ఏం చేస్తున్నాను, ఓకే నా విధంగా నేను బాగా చదువుకున్నాను, మంచి ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను, డబ్బు సంపాదించుకున్నాను, నా ఫ్యామిలీ వరకు నేను హ్యాపీగా ఉన్నాను. కానీ వాట్ అబౌట్ ది సొసైటీ, నేను సొసైటీకి ఏం చేస్తున్నాను, ఫర్ ఉమెన్ నేను ఏం చేస్తున్నాను అని ఒక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. నేను చాలా ఆర్ఫనేజెస్కి, చాలా చారిటబుల్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళాను, కానీ నాకు ఒక డైరెక్షన్ దొరకలేదు నేను ఎలా సర్వీస్ స్టార్ట్ చేయాలో. తర్వాత నా పెళ్లి తర్వాత నేను విద్యానగర్కి వచ్చాను. సో ఇక్కడ అందరూ నా కొత్త వాళ్ళే. సో నేను కొత్త పరిచయం చేసుకొని అందరితో మాట్లాడడం మొదలుపెట్టాను. తర్వాత ఇక్కడ కొన్ని ఇష్యూస్ చూశాను అనమాట కాలనీలో. తర్వాత మేమంతా కూర్చొని ఎలా చేద్దాము అని మేమంతా కొంతమంది లేడీస్ అంతా కలిసి ఓకే ఇప్పుడు ఇలా ఇష్యూస్ ఉన్నాయి, మనము ఎలా చేద్దాము, ఒకళ్ళకి హెల్ప్ చేయాలంటే మన పొజిషన్ ఏముండాలి. సో మేము వాలంటీర్గా కొన్ని ఈవెంట్స్ చేశాము, కానీ అది ఎక్కడో కొన్ని చోట్లలో కంప్లీట్ సక్సెస్ ఇవ్వలేదు మాకు. సో మేమేం చేసామంటే సరే మేము ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తాము అనేసి లక్ష్య మహిళ అనేసి ఒకటి రిజిస్టర్ చేసుకొని ఈ బ్యానర్ కింద లక్ష్య అంటే ఒక్కటే లక్ష్యం, లక్ష్యం అంటే 3-4 లక్ష్యం కాదు, ఫోకస్ ఇస్ ఓన్లీ 1, ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏంటంటే ఉమెన్ టు ఉమెన్. హైదరాబాద్లో శ్యాంబాబా శిరీష్ ధన్ ఫాల్గున్ మేళా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మురళీనగర్ నుంచి కాచిగూడ వరకు శ్యాంబాబా దేవాలయం వరకు భారీగా సంఖ్యలో మార్వాడీలు ర్యాలీ నిర్వహించారు. మహిళలు, యువతీ యువకులు ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో నిషాన్ యాత్రలో పాల్గొన్నారు. स्वागत करता है पप्पू भाई, क्या बात है, अगर आप इधर ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, ఎన్నికల నిర్వహణలో నిమగ్నమైన అధికారులు. తన భాగస్వామ్యం లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలన్న ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి పదవిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు. 16 కాదు, తన వెంట 150 మంది ఎంపీలు ఉన్నారన్న సీఎం కేసీఆర్. అవసరమైతే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తామని ప్రకటన. ఘనంగా జానపద వాయిద్యకారుల సమ్మేళనం, ఒకే వేదికపై వందల వాయిద్యాల ప్రదర్శన. ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.